హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. మనం వ్యాపారం చేసుకునేటప్పుడు కానీ అదే మన వ్యాపారం అంటే చిరు వ్యాపారాలు ఎవరైనా సరే అందరికీ వర్తిస్తుంది. ఇది ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ అనే కాదు, పళ్ళ బళ్ళోళ్ళ కానీ ఇంకోళ్ళు కానీ అందరికీ వర్తించేది. ఇది ఒకళ్ళని కాదు, చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి మాత్రమే. ఫ్రెండ్స్, మనకి ఆరోగ్యం బాగోలేదు అనుకున్నాం, ఆ రోజు మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఆపేసేయండి, పని ఆపేసేయండి. ఎందుకంటే మనకు కొంచెం నలతగా ఉందనుకోండి, సరే ఈ పూట వెళ్ళిపోయి ఏదో పని చేసేసుకుందాం, ఎందుకు ఒక పూట ఆగిపోతే డబ్బులు పోతాయిలే అని చెప్పేసి ఒక పూట మచ్చలు అని చెప్పేసి అనుకుని చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోతారు, పనికి వెళ్ళిపోతారు, అదే బేరానికి వెళ్ళిపోతారు. బేరానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ అనుభవించినా మీకు చెప్తున్నా. నేను మీకులాగే ఆలోచించేవాడిని. స్టార్టింగ్లో అయితే అసలు ఒక రోజు కూడా సెలవు తెలియదు నాకు. అసలు సోమవారం బండి పెట్టుకుని మళ్ళీ ఆదివారం దాకా కూడా కంటిన్యూ కొడతానే ఉండేవాడిని బండిని. తోపుడు బండే చేస్తానే ఉండేవాడిని, బాగా కష్టపడేవాడిని. మరి ఇప్పుడు నాకు వారంలో 2 రోజులు సెలవు పెడతా. ఏదన్నా మన ఆరోగ్యంగా ఉన్నంతసేపే. మన ఆరోగ్యం పోయిందనుకోండి, ఈ ఒక్కరోజే పోద్ది ఒకళ్ళు పని పోతే. అదే ఆరోగ్యం దెబ్బతినింది అనుకుందాం, కాళ్ళు నొప్పో లేకపోతే జ్వరమో లేకపోతే ఇంకోటి అదర్స్ ఏదో ఒకటి ఒక ఆరోగ్య ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, మరి 2 రోజులు పోస్ట్ పోన్ అయిద్దిగా. మరి తగ్గేదాకా ఆగాలి, జ్వరం రాని ఇంకోటి రాని ఏదైనా అది తగ్గేదాకా మనం ఆగాలి. 2 రోజులు పడిద్దో, వారం పడిద్దో, 4 రోజులు పడిద్దో, 15 రోజులు పడిద్దో తెలియదు. అందుకనే ముందుగా ఆరోగ్యం బాగాలేనప్పుడు చెక్ చేసుకొని, ఈ పూట మనం కొంచెం నలతగా ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉందిరా బాబు అని చెప్తే ఆ పూట ఆగిపోండి. ఒక పూట ఆగిపోవడం వల్ల మనకు నష్టమేం జరగదు. అవసరం అయితే 2 రోజులు కూడా మీరు శుభ్రంగా సెలవు తీసుకోండి. ఎందుకంటే నేను అవన్నీ చవి చూసేసా, దెబ్బలు తినేసా, అవన్నీ తెలియదు నాకు. ఒకరోజు నాకేం జరిగిందంటే, పొద్దున్నే 6:30కి బండి తీసుకుని బయటికి వెళ్ళిపోయా. దగ్గరలో అంటే 1 కిలోమీటర్ అనుకుందాం, అటు ఇటు కొంచెం మాసిలు ఉన్నాయి అటు వెళ్ళిపోయాం. ఒక్కనే వెళ్ళి చక్కగా బండి పట్టాన్ని ఓడ తీసేసాం, సరికంతా సదిరేసుకుని బండి తోసుకుంటూ వెళ్ళా. ప్రాబ్లం నాకు తెలీదు. వెళ్ళిపోయి చక్కగా టిఫిన్ చేసేసా. అప్పటికి బేరం అప్పుడు కొంచెం ఫాస్ట్గా ఉండేది బేరాలు, ఇప్పుడు అంత కాదు. అప్పుడే ఇంకా సూపర్గా ఉండేది. అప్పుడు ఏంటంటే ఏ వస్తువు అని 5 రూపాయలు అమ్మేవాడిని. ఇంకా కిందకి వెళ్ళాలంటే ఇంకా కిందకి కూడా అమ్మిన రోజులు ఉన్నాయిలే, చెప్తున్నాను. 5 రూపాయలు అమ్ముతున్నాను అప్పుడు ఏ వస్తువు అయినా. అంటే అన్ని వస్తువులు ఉండవు, కొన్ని వస్తువులు కొంచెం రేట్లు ఉంటాయి. బాత్రూమ్ బ్రష్లని, కొన్ని డబ్బాలని చెప్పి, గరిట్లని, అలాంటివి కొంచెం రేట్లు ఉంటాయి. కానీ ఏ వస్తువుని 5 రూపాయలని నోటి కేక 5 రూపాయలు కేకేసుకుంటే అమ్మేవాళ్ళం. అసలు మైకులు గీకులు ఈ గోళ గందరగోళం లేదు మాకు. మరి చక్కగా పొద్దున్న బండి తీసుకొని వెళ్ళిపోయాను, టిఫిన్ చేసేసాను. టిఫిన్ చేసి 2 సందులు 3 సందులు. మరి ఏం జరిగిందో ఏంటో కానీ ఇక మోషన్స్ స్టార్ట్ అయినాయి, కడుపులు నొప్పి వచ్చేసింది. ఇక మీరు నమ్మిదే నమ్మండి లేదు, ఈ సందు తిరిగి ఆ సందుకి వచ్చేవాడికి తేడా అనిపిస్తుంది. అంటే అప్పటికప్పుడు వచ్చేసింది అది. అంటే ఆ టిఫిన్ చేయడం వల్ల వచ్చిందో మరి ఎట్ట వచ్చిందో నాకైతే తెలియదు. అసలు కడుపు చాలా ఇబ్బంది పెట్టేసింది. అంటే అలాంటి మీకు రాకూడదని చెప్పి ఆల్రెడీ వచ్చి ఉంటే, ఇంతకుముందు ఎవరన్నా ఇలా బళ్ళ మీద పనిచేసి ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉండొచ్చు. ఆల్రెడీ కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా జరిగింది ఎలాంటి. సరే, అయితే నేనేం చేశాను, ఏం చేయాలో తెలియట్లా, కంగారుగా ఉన్నా. సరే, చుట్టుపక్కల మొత్తం ఇళ్ళే, ఇంటికి దగ్గర రావాలంటే 1 కిలోమీటరు. సరే, ఈ ఏరియా అంతా కొంచెం మెట్రో ఇవన్నీ ఇప్పుడు రిలయన్స్ కట్టేశారు, అవన్నీ నిమ్మ తోటలు. ఏం చేయాలో అర్థం కాక గబా బండి కట్టేయడానికి తీసి బండి పక్క తీసేసి ముందు బండి కట్టేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ చేసి గబా బండిని పట్టేస్తుంటే ఇందులోకి వచ్చి, అయ్యా బొట్టు బిడ్డలు ఉన్నాయా, తెలకొందేస్తామని ఇసుకెత్తుంది. అమ్మా నా పరిస్థితి బాగాలేదు, నువ్వు ముందు వెళ్ళంటే ఆమె వెళ్దాం. అసలు నాకు అవి కావాలి ఈ కావాలని కూర్చుంది. ఈవెనతో పాటు ఇంకోళ్ళు వచ్చారు. ప్రాబ్లమ్స్ మనకి ఆ రోజు అలా వచ్చేస్తాయి. ఏం చేస్తాం, ఆడేమో చెప్పలేము. అలా నా పరిస్థితి బాగాలేదని వాళ్ళు ఇంటలా, నాకు అది కాదు ఇది కాదని కూర్చున్నారు. అసలు ఇంటలా
ఇట్టా కాదు వీళ్ళు ఎనరు అని చెప్పేసి ముందు అసలు బండి కూడా కట్ల, ఒక కవర్ ఉంటే కవర్ అలా కప్పేసేసి బండి తోసుకుంటా గబ్బా 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 తోసుకుంటా మా ఇంటి దాకా వచ్చేసా. మా ఇంటి అంటే మా ఇల్లు కాదు, మా అత్త ఇల్లు అవతల సందులో ఉంటుంది, రోడ్డు మీద మెయిన్ రోడ్లో. అక్కడికి వెళ్ళిపోయి మా మామగారిని పిలిస్తే మా మామ వచ్చాడు. మా సార్ ఇట్రా కాస్త బండి దగ్గర కూర్చుంటే, అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా జరుగుతాయి. ముందుగానే మన ఇంటికాడ మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అన్ని చెక్ చేసుకొని, ఈ ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదనమాట. చాలా మంది ఫేస్ చేసే ఉంటారు, చెప్పుకోరు. మనం సిగ్గుపడవలండి, ఉన్నదే చెప్తాం, లేని దాని నుంచి తీసుకొచ్చి చెప్తా. ఇలాంటివి చాలా ఉంటాయి. మన కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇలా బేరాలు ఏమైనా వేస్తే ముందుగానే జాగ్రత్త పడండి. చుట్టుపక్కల ఏమన్నా మనకి సులభ కాంప్లెక్స్ ఏమన్నా చూసుకోండి, తొందరపడద్దు. అది మనం నోటితో చెప్పలేము ఆ బాధ భరాయించేవాడికే తెలిసిద్ది. అసలు తలభాగం తక్కువ వచ్చేసింది, బేరం ముందు పక్కన పడేసా. చూసారా? అందుకనే మన ఆరోగ్యం ఎప్పుడైనా సరే క్షీణించి ఇబ్బంది పడితే, అది ఇదేనే కాదు, ఇది ఒకటేనే కాదు, కానీ బండి తోసి తోసి కాళ్ళు నొప్పులు కూడా వచ్చేస్తాయి రాత్రికి. అది ఇప్పుడు పనిచేసేవాళ్ళకి తెలిసిద్ది ఆ బాధ. ఈరోజు కొత్తగా వెళ్ళి నేను బండి తీసి వ్యాపారం చేస్తానే వాళ్ళకి తెలిసిద్ది. ఇప్పుడు కొత్తలో ఏం చేసేస్తారంటే, బండి వేయంగానే అబో డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇంకేముంది హో అనుకొని రెండో రోజు కూడా పొద్దున ఎప్పుడు తెల్లారిద్దా అని చూస్తారు. ఇక్కడికి నిద్ర రాదు ఇక రాత్రి అంతా, ఎందుకు కొత్త వ్యాపారం చేస్తున్నాడుగా. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? నిజం చెప్పండి. చాలా మందికి నాకు తెలిసి కొత్తగా వ్యాపారం చేస్తే ఆ రాత్రి నిద్ర పట్టదు. తెల్లారు ఎప్పుడైద్దా, మన బడి తీసుకున్న వ్యాపారంలోకి ఎప్పుడు వెళ్ళిపోదామా, మీకు కలిగి ఉంటుంది. నేను ఇది నిజమే చెప్తున్నా, మీకు కలిగి ఉంటుంది, అర్థం చేసుకోండి. అలా అనిపిస్తుంది కొత్త, అంతే. అంటే నేను అనుభవించాను కాబట్టి ఆ అనుభవాలు మీకు చెప్తున్నా. నేను అంతే, కొత్తగా వేసిన ఎప్పుడు తెల్లారిద్దా అనేసి చూసేవాడిని. మరి ఏంటంటే మనం ఒకళ్ళ దగ్గర పని చేసుకుని నానా రకాలుగా ఇబ్బంది పడి, వాడు నెల జీతం ఇచ్చి వాడిని మధ్య మధ్యలో అడిగి, ఆడిస్తాడో తెలీదు ఎవడో తెలీదు, ఇప్పుడు చెప్పేవి ఏంటని చెప్పి ఇలాంటి ఇబ్బందులు చాలా పెట్టి మనం అట్లా జీవితాన్ని, అదే మన నెల జీతాన్ని, మన జీవితాన్ని మొత్తం లాక్కొచ్చుకుంటే చాలా ఇబ్బందులు పడిన చాలా మంది ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క ఆఫీసులో పనిచేస్తారు, నెల దాకా ఆగాల్సిందే, మధ్యలో డబ్బులు అడిగితే వాళ్ళు వస్తాయో రావో నాకైతే తెలియదు. ఇప్పుడు సంఘటనలు అయితే నాకు తెలియదు. మేము అప్పుడు పని చేసేటప్పుడైతే మాకు మధ్యలో ఒక 500 రూపాయల వారంలో ఒక అడిగితే ముందే ఏంటి ఇప్పుడు అడిగితే ఎట్లా వస్తాయి, ముందుగానే చెప్పాలి, మాకు 4 రోజులు ముందని చెప్పాలని చెప్పేవాళ్ళు. అప్పుడు పనులు అంతే, ఇక మా పనులు అంతే, మా జీతాలు అంతా తిప్పి కొడతా 1100 1200 మా జీతాలు. మేము చేసే పనులు బట్టి, అందరికి కాదులే, ఆ పనిని బట్టి ఆ వాల్యూ. అలా జీవితాలు మేము లాక్కొచ్చి నానా కష్టాలు పడి వ్యాపారానికి వచ్చిన తర్వాత వ్యాపారంలో ఇలాగే ఉంటాయి ఒడుదుడుకులు, తట్టుకోవాలి. ఏదో వ్యాపారం చేసేస్తామంటే తమాషేం కాదు, వ్యాపారం కూడా చాలా రిస్క్. చిన్న వ్యాపారం అయినా, చిరు వ్యాపారం అంటే చిన్న వ్యాపారం అయినా కూడా రిస్కే. అది మోసేవాడికి తెలిసిద్ది బరువు. బండి చూసుకొని ఆ సరుకు తెచ్చుకొని, ఇప్పుడు పొద్దున్నే బండి మీద సరుకు తెచ్చేస్తాం, బండి తీసుకెళ్తాం పాయింట్లకి, మొత్తం తిరుగుతాం, అదొక ఎత్తు. మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి, సరుకు ఉందా పోతుందా, ఎవరైనా ఎత్తేస్తున్నారా, ఎవరైనా డబ్బులు ఇవ్వట్లేదా, ఇవన్నీ చూసుకోవాలి. ఇలాంటివి కూడా ఉంటాయి తలకాయ నొప్పులు. సరే ఫ్రెండ్స్, మరి ఇవన్నీ చెప్పుకుంటే చాలా వస్తానే ఉంటాయి. మనం ఆరోగ్య పరిస్థితుల విషయంలో మటుకి చాలా జాగ్రత్తగా ఉండండి, తొందరపడద్దు. ఒకరోజు అయితే ఒంట్లో బాగోలేకపోతే మీరు ఆ రోజు సెలవు పెట్టుకోండి, మనకి ఏ ఇబ్బంది ఉండదు. వ్యాపారంలో దిగారు కదేక, వ్యాపారంలో దిగారుగా, మీకే అనుభవాలు వస్తాయి. మీకు అనుభవాలు వస్తాయి, కొత్తగా ఉన్న వాళ్ళకే. ఆల్రెడీ సీనియర్స్ అంటే వాళ్ళంతా పాపం అనిపించి అంటే మాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఒక వయసు వరకే చేయగలం, అన్ని వయసులో చేయలేము. ఒక 50 దాటితే మళ్ళీ 60 అయితే ఆ బండి తొయ్యాలంటే తోయగలమా? తొయ్యలేము. ఎక్కడో సాటి పెట్టుకుని అమ్ముకోవటమే. కొంచెం ఒంట్లో ఓపుకున్నంతసేపే. మన ఒంట్లో ఎప్పుడైతే ఓపుకుందో అప్పటి వరకే ఈ బండి తోయడాలు కానీ వ్యాపారాలు చేయడం కానీ, ఇక కూర్చొని చేసుకోవడమే. ఆరోగ్యం ఉండదు, ఊళ్ళు సహకరించదు, వయసు అయిపోద్ది, తెలియదే ఉంది.
అందుకనే నేనేమంటున్నానంటే ఆదివారం నుంచి శనివారం దాకా పని చేసుకోవాలని వాళ్ళు ఎవరన్నా మధ్యలో సెలవు పెట్టుకోండి. మీరు ఆదివారం పెట్టుకుంటారా, శనివారం పెట్టుకుంటారా, శుక్రవారం పెట్టుకుంటారా అనేది ఒక ప్రణాళిక. అంటే ఇక డైలీ మీరు అది అలవాటు చేయండి, మీ బాడీ అలవాటు అయిపోద్ది. నాది వారంలో ఒక రోజు సెలవు ఉంటుంది, మళ్ళీ ఇంకో రోజు సెలవు ఉంటుంది అదే వారంలో. 7 రోజులకి 2 రోజులే, మిగతా 5 రోజులు పనికి వెళ్తా. అవసరం అయితే ఇంకో రోజు కూడా తీసేస్తా. నేను కలుపుకుంటా, నాకు తెలుసు దాన్ని ఎలా చేయాలి, ఎలా లీడ్ చేయాలి, ఎలా కలపాలి, ఎంతసేపు చేయాలి, కలుపుకుంటా. అలాగే ఏంటంటే మనం ఈరోజు చేసేసాం, వర్క్ సరుకు తెచ్చాం, పోసేసాం, వెళ్ళిపోవాలి, పని చేసేయాలి, మనం డబ్బులు సంపాదించేసుకోవాలి అనే ఆతృత అందరికీ ఉంటుంది కదా, ఉంటుంది కదా. ఇప్పుడు ఫస్ట్ రోజు వెళ్ళారు, మనం అనుకుందాం 1000 రూపాయలు, 1500, 1200 అమ్మారు, లేకపోతే 2000 అమ్మారు అనుకుందాం. ఫస్ట్ రోజే కొంచెం కొత్త కాబట్టి అమ్మేస్తారు ఎట్టగొట్ట, లేకపోతే 1000 రూపాయలు అమ్మారు, 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు అమ్మారు అనుకుందాం. ఆ తర్వాత ఎలా ఉంటుంది? రెండో రోజు అబ్బో ఒక రోజు మనం 1000 రూపాయల నుంచి 2000 సంపాదించేసి అబ్బో ఇంకేముంది పొద్దున్నే లేగాల్సిందని చెప్పి అనుకుంటాం. కానీ ఇదంతా ఒక ఎత్తు. మళ్ళీ కట్టుకొని ఇంటికి తీసుకొచ్చి బండి ఇంటికాడ పెట్టి జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళీ ఇది ఒక ఎత్తు. దుర్గా ఆవిడ వచ్చిందేమనుకున్నారండి, ఎవరు లేరు ఇంట్లో, నేను ఒక్కడనే ఉన్నాను, పిల్లలు బయటికి వెళ్ళారు. ఏమో టీ తాగుదాం అనుకున్నాను, టీ పొడి తెప్పిస్తాను. నేను టీ తక్కువ అండి, టీ తాగను, కాఫీలే తాగుతా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అలా సరుకు తెచ్చేసుకొని మనం పెట్టేసుకుని ఇంటికాడ బండి పెట్టేసుకుంటాం. మళ్ళీ ఇక్కడికి ఒక ఎత్తు అయింది మనకి. ఇదేమే తేలికైన విషయం ఏం కాదు. సరుకు తెచ్చుకోవాలా, ఏమైపోయినాయి సరుకు చూసుకోవాలా. కొన్ని అయిపోతే కొన్ని అవ్వవు, కొన్ని అలాగే ఉంటాయి. ఇది అయిపోద్ది, దీనికి పోసే మనకి ఇది అయిపోద్ది. ఏదైపోద్దో మనకి తెలియదు అసలు. ఇంకా ఆ రోజు ఏది స్పీడ్గా అయిద్దో మనకే తెలియదు ఒకేసారి. అలా అయిపోతూ ఉంటాయి. మళ్ళీ సరుకు తెచ్చుకోవాలా, గ్యాదర్ చేసుకోవాలా, మళ్ళీ తెచ్చుకోవాలా, అంత కష్టపడాలా, మళ్ళీ తీసుకొచ్చి బండి మీద పోయాలా. ఇవన్నీ కష్టపడితేనే వ్యాపారం చేయగలం. మరి మనిషి ఈ లోపు ఒళ్ళు పులిచిపోద్ది, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు. మొదటి రోజు 2 రోజులైతే, మొదటి రోజు అయితే కొంచెం నీరసం కూడా వచ్చేస్తుంది. రెండో రోజు కూడా వచ్చింది. కొంచెం హుషారుగా వయసులో ఉన్న వాళ్ళకైతే రాదేమో, కానీ 30-35 ఏళ్ళకైతే వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది. అందులో ఇప్పుడు ఎండాకాలం ఇంకా తలకాయ నొప్పి. నేనైతే 10:30కే ప్యాకప్ తీసేస్తా, అసలు బండి ఉంచను. ఈరోజు ఆదివారం 1500 చేశాను, మీరు నమ్మితే నమ్మండి లాతండి. నేను వెళ్ళిందేమో 7:30కి, అక్కడ సరుకంతా చదివేసేసుకునే బండి స్టార్ట్ చేసేప్పటికి 8:30 అయింది. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. గంటే నేను చేసింది, ఎక్కువసేపు చేయలే. ఎందుకంటే నా పరిస్థితి ఈరోజు అదే అయింది. అందుకని ఈ వీడియో చేయడానికి అందుకే చాలా వచ్చింది. సరేని ఎక్కడన్నా బస్ స్టాండ్ కూడా అటు నుంచి ఇటు నుంచి వస్తుంటే అక్కడ బండి పెట్టి ఎదురు సంచులు ఉంటాయి. మా లోనికి వెళ్ళి వచ్చామనుకోండి, సంచులు ఎత్తేస్తారు అక్కడ బస్ స్టాండ్లో. సమస్య లేదు, అందులో సంచులో ఫుల్గా ఎంత ఏమైనా చేసుకుని 3000 రూపాయలు సరుకు ఉంటుంది. 2 సంచులు ఉంటాయి, అటు ఇటు ఎత్తేస్తారు. మళ్ళీ సంచులు కొనుక్కోవాలి. ఒక్కో సంచి 400 ఉంటుంది, 450 రూపాయలు. అప్పుడు కొన్నప్పుడు 450 రూపాయలు పెరిగింది అనుకుందాం. మరి సంచుల రేటు కూడా తీయాలిగా, సరుకులు మొత్తం కలిపి ఎట్ట అయినా సరే 3-4 వేలు ఉంటుంది. అందుకని ఇంకా అక్కడ బండి కట్టేసుకొని గబగబా ఆమెవరు అదే టయానికి ఇప్పుడు ఇందాక మీకు చెప్పవరిగే, అయ్యా బొట్టు బిళ్ళలు ఉన్నాయా అంది. లేవు అనేసి ముందు కట్టా, బండి చాలా స్పీడ్గా కట్టేసా. అనుభవం ఉంది కదా, గబగబా. అప్పుడంటే కొత్త అంటే అనుభవం లేదు కాబట్టి, ఇప్పుడు అనుభవం ఉంది కాబట్టి వేసేసి, ఎప్పుడు రాదు ఇంటికాడ కొంచెం డౌట్గా ఉంది, అదేం ఉండదని చెప్పి వెళ్ళిపోయా. ఆ ఏరియాలో ఈ కాంప్లెక్స్లు ఉండవు, అది అర్థం చేసుకోండి. ఇక గబా అక్కడి నుంచి వచ్చి అసలు ఎక్కడ ఆ బండి ఆపల, పెట్రోల్ కూడా కొట్టించా. ఆల్రెడీ పెట్రోల్ ఎప్పుడు ఉంటుందండి. మరి పరిస్థితి అది ఏంటంటే, మీరు కూడా ఇలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంటికాడే చూసేసుకొని, నలతగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, ఏమన్నా కడుపు ఏమన్నా ఇబ్బంది పెట్టినా మీరు మాత్రం తొందరపడకుండా ఆ రోజు ఆగిపోండి, నష్టమేం లేదు. రెండో రోజు వెళ్దాం పనికి. బయటికి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడి మనకి సరైన ఏమి దొరక్క నరకం అనిపించాలి. అర్థమవుతుందిగా ఫ్రెండ్స్? సరే, మీరు ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్స్ రాకోకుండా కొత్త వారు ఎవరైనా సరే, అంటే బయట తిరిగి వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిరు వ్యాపారం తోపుడు బండితో చేసుకునే వాళ్ళు మాత్రమే, లేకపోతే వాళ్ళకే. ఇంకా ఎవరుంటారులే షాపుల కంటే వాళ్ళకి అన్నీ ఉంటారు, తీసేయడం మనకు అనవసరం. మన తోపుడు బండి వాళ్ళు ఒకవేళ ఒక ఏరియాకి వెళ్తే ఇబ్బంది పడతాం కాబట్టి ముందుగా నేను ఈ విషయం మీకు చెప్తున్నా. మీకు అనుభవం ఉందో లేదో నాకైతే తెలియదు, ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి.
అర్థం చేసుకోండి. ఏదైనా ఇంటికాడే చూసుకోండి ఏదైనా సరే ఇంటికాడే చూసుకొని బయలుదేరండి. సరేనా ఫ్రెండ్స్? మీరు చక్కగా వ్యాపారం చేసుకుంటారని, కొత్తవారు ఏ సరుకు అయిపోతుందో ఏంటో గ్యాదర్ చేసుకొని అవి మళ్ళీ ఏవైతే అవి తెచ్చుకొని శుభ్రంగా వాటిని కలుపుకొని జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి. 1-2 రోజులు సెలవు వస్తే మటుకి నష్టపోయే ఏం ఉండదు. మిగతా 5 రోజులు ఉన్నాయి, మిగతా 5 రోజులు మనం కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మీ దగ్గరికి వస్తా. బాయ్. నా ప్రతి వీడియోకి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, మిమ్మల్ని అడుగుతున్నాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్ చేసి లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.